మొయినుద్దీన్ గారు, సారీ శ్రీకాంత్ గారు, జ్వాలపురం శ్రీకాంత్ గారు, మీ మిత్రుడు గుర్తొచ్చారు సడన్గా. రైట్, ఇది పాలిటిక్స్ అపార్ట్, కానీ దీన్ని కూడా పొలిటికల్ చేద్దామని కొంత ప్రయత్నం జరుగుతున్నట్లుగా అర్థమవుతోంది. ఖచ్చితంగా ఇది ఖండనీయం కూడా కాదు, ఇంకా మాట్లాడితే కోపం వస్తుంది, బాధ అనిపిస్తోంది. వాళ్ళిద్దరం చూస్తే చేతికి దొరికితే అసలు జనాలే వేయాల్సిన శిక్ష వేయొచ్చు అన్నట్లుగా ఉంది. అది మొత్తం కనుక ఇన్సిడెంట్ చూస్తే ఖచ్చితంగా బాధితుల పట్ల ఆ సింపతి ఉండాలి, కుదిరితే సాయం చేయాలి. ఇంకా మాట్లాడితే పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల ఖచ్చితంగా విమర్శించాలి. నేను ఎలా అయితే పర్సనల్గా అభిప్రాయపడ్డాను అలాగే ఇంకా పార్టీలకి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది. కానీ దీన్ని కూడా ఏదో ప్రభుత్వం వెనకుండి మొత్తం ఇదంతా చేపిస్తుందని చెప్పేసి, పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారని చెప్పేసి, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, డౌట్ ఏం లేదు దాంట్లో. వాళ్ళకి సెక్షన్స్ తెలియకేం కాదు కదా, వాళ్ళు ఉన్నదే ఆ వృత్తిలో కదా. మరి అక్కడ ఏమన్నా లోకల్గా వాళ్ళ తల్లిదండ్రులు, ఒక అతని తండ్రి ఏమో పాస్టర్ అట, ఇంకొక అతని తండ్రి ఏమో మరి రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నారంట. మరి ఆ బలుపేమో మరి పాస్టర్ అయ్యుండి మరి కొడుకుని అంత అడ్డగోలుగా పెంచాడు అనమాట. దీనికి పోలీసులు మొదట్లో దీన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేయడం, అంటే సెక్షన్స్, పేలవమైన సెక్షన్స్ పెట్టడం, తర్వాత నెమ్మదిగా ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసరికి సెక్షన్స్ మార్చుకుంటూ వెళ్ళడం. ఈ పరిస్థితుల్లో మీరు కూడా పార్టీ పరంగా స్పందించడం తప్పేం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించిన తీరు పట్ల మాత్రం ఒక 10-15 రోజుల క్రితమే మీరు మాట్లాడిన ఇట్లాంటి అటు ఇటుగా ఒక యాక్సిడెంట్ కేసులో ఒక మరణం సంభవించినప్పుడు మాట్లాడిన మాటలు అందరూ ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడేమో బాధితుడి పక్షాన్ని నిలబడకుండా నిందితుల పక్షాన, అది మీ పార్టీ సంబంధించినటువంటి నాయకుడు, మాజీ మంత్రి కాబట్టి వాళ్ళ కొడుకుల్ని వెనకేసుకొస్తూ చిన్నపాటి కుర్రోళ్ళు 18 ఏళ్ళు కూడా నిండలేదు, ఇటువంటి సెక్షన్లు పెడతారా అని చెప్పేసి మాట్లాడిన మాటలు ఇప్పటికీ చెవుల్లో రింగుమంటున్నాయి. ఈరోజు వచ్చేసి ఈరోజు మాట్లాడింది కరెక్టే, నో డౌట్ అబౌట్ ఇట్, దాన్ని ఏమంటలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదే చేస్తున్న పదే చేస్తున్నటువంటి తప్పిదాలు, మరి ఆయనకి ఎవరన్నా చెప్తే స్క్రిప్ట్ ఇస్తే అలా మాట్లాడుతున్నారా, లేకపోతే ఆయన వ్యక్తిగతంగా అలాగే ఉంటాడా తెలియదు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఉంటుంది అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్న తీరు. ఈ పరిస్థితుల్లో ఎవరికైనా హక్కు ఉంటుందేమో, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం పర్టికులర్గా ఈ సిమిలర్ యాక్సిడెంట్స్ రూపంలో జరిగిన 2 డెత్స్ మీద 2 డబుల్ స్టాండర్డ్స్ ఏంటా అని చెప్పేసి జనం చర్చించుకున్నటువంటి పరిస్థితి. అలాగని మిమ్మల్ని నేను స్పందించొద్దనను, మీకు ఖచ్చితంగా హక్కు ఉంటుంది. జ్వాలాపురం శ్రీకాంత్ గారు మాట్లాడచ్చు, సురేష్ మాట్లాడచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఈ 10 రోజుల్లోనే 2 రకాల స్టాండ్స్ తీసుకున్నారు కాబట్టి ఆయనకు అటువంటి హక్కు ఉంటుందా అన్న ఒక చర్చ అయితే నడుస్తుంది. ఏమంటారు సార్? మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి చూడండి శ్రీకాంత్ గారు, జ్వాలాపురం శ్రీకాంత్ గారు. ఓకే, కంటిన్యూ. వారికి డాక్టర్ ప్రియాంకకు మనందరము కూడా గల నివాళులు అర్పించాలి. చాలా బాధాకరమైన విషయం ఇది. దీంట్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ శిక్షలను ఈ ఘటన చేసిన వారిని ఎటువంటి పరిస్థితుల్లోనూ తప్పించకూడదు అనేది మొదటి వాక్యం. ఒకటి, మనము గతంలో చూద్దాం, మనకు ఆంధ్రప్రదేశ్ కు కొంచెం తెలంగాణకు వెళ్దాం. గతంలో తెలంగాణలో ఒక సినిమా హీరో, ఒక సినిమా నుంచి అల్లు అర్జున్ అనుకుంటున్నా, ఘటన జరిగితే వెంటనే ఆ ఘటన జరిగినప్పటికే వెంటనే లోపల వేయించారు. మరుసటి రోజే అల్లు అర్జున్ అక్కడ లోపల వేసి విచారణ చేయడం, కేసు పెట్టడం జరిగింది. సరే, అది ఒకటి పక్కన పెట్టుకుందాం. ఇంకొకటి, మీరు ఇంతకుముందు 2-3 అంశాలు తీసుకొని వచ్చారు. అంటే మనము తెలంగాణలో ఎంత పోలీసు వ్యవస్థ ఉంది, ఇక్కడ మనకు పోలీసు వ్యవస్థ ఎలా నిర్వీర్యమైంది అనే దానికి గతంలో మీరు 4-3 అంశాలు చెప్పుకుంటూ వచ్చారు. ఇదంతా కూడా గమనిస్తే పోలీసులని ఇష్టానుసారం వారి రాజకీయ చదరంగంలో పోలీసులను వాడుకుంటున్నది ప్రభుత్వం అనే దాంట్లో ఏ అతిశయోక్తి లేదు. ఎందుకంటే మనము పోలీసులను కూడా ఎక్కువ నిందించేదానికి లేదు. ఎందుకంటే వారు చట్టము, వారు తన పని తను చేసుకోనివ్వడం లేదు, రాజకీయ నాయకులు, ప్రభుత్వం అన్నది ఇక్కడ బాగా తెలుస్తా ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటా పోతే ఆ తండ్రి అయితే ఎవరైతే ఉన్నాడో
ఆసుపత్రి నుంచి వారు హైదరాబాద్ నుంచి వారు ఒక వీడియో వాయిస్ రికార్డు చేసి బయటకు వదిలారు. అక్కడ దీని గురించి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, ప్రభుత్వాన్ని వారు బాగా నిలదీశారు. హైదరాబాద్ కు నువ్వు రోజుకు వారానికి 2 సార్లు వస్తా ఉంటావు స్వామి, ఇది ఇంత ఘటన జరుగుతుంటే నీకు తెలియడం లేదా? ఒక్కసారి స్పందించవా? ఒక్కసారి స్పందించు, నా కూతురిని గమనించు అని ఆయన ఆవేదనతో వేడుకొని ఏడ్చాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనకు సార్ కూడా చెప్పాడు, ఈ రోజు విజయవాడలో ఒకటి జరిగిందని. నిన్న మొన్న రాజమండ్రిలో కూడా 2 మంటలు జరిగాయి, రాజమండ్రిలో రౌడీ షీటర్ల మధ్యలో. దీనికి కారణం ఏమంటే రాష్ట్రంలో పూర్తిగా మద్యం గాని, గంజాయి గాని, డ్రగ్స్ గాని పూర్తిగా విచ్చలవిడిగా దొరకడం వల్లే ఇటువంటి అనార్థాలు, అహగత్యాలు జరుగుతున్నాయి. దీన్ని పెంచి పోషిస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే హోంశాఖ మంత్రి చెప్తారు, ఎక్కడ మద్యం వీలినా, ఎక్కడ గంజాయి వీలినా డ్రోన్లు వెంటబడి తిరుగుతూనే ఉంటాయంట, ఒక్క నిమిషంలో పట్టుకొని వెళ్ళిపోతాయంట. ఎక్కడ జరుగుతా ఉంది? ఉన్న కేసును, ఈ కేసు అయితే ఏదుందో ఈ కేసు సెక్షన్ 105 ఎప్పుడు పెట్టారు? ఇప్పుడు పెట్టారు. మొదటిగా బిఎన్ఎస్ సెక్షన్ 125 పెట్టారు, హిట్ అండ్ రన్ కేసు పెట్టారు మీరు చెప్పినట్లే. మళ్ళీ మారుస్తే 110 పెట్టారు దీని కింద. మళ్ళీ 338, 308 పెట్టి 308 మార్చారు. ఇప్పుడు కూడా 105 సెక్షన్ పెట్టారు. అంటే ఒక 10 ఏళ్ళు ఏమో దీంట్లో ఉంటుంది. దీన్ని వాళ్ళు వాళ్ళ తమ్ముడు గాని, లేదంటే వారి యొక్క నాన్న గాని వాళ్ళు విచారించింది ఏమంటే దీనిపైన అటెంప్ట్ మర్డర్ గాని, మర్డర్ కేసు పెట్టాలి ఇది అని చెప్పి వాళ్ళు చాలా ఇదిగా చెప్పబడింది. కానీ ఆ అబ్బాయి ఏదైతే రాష్ట్రంలో ఉన్నారో మన పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తే రాత్రికి అక్కడ జరిగినటువంటి మాల్లో జరిగిందని సార్ అదేదో ఇప్పుడు చెప్పడం జరిగింది. అది మనకైతే ఇన్ఫర్మేషన్ లేదు. లోపలికి పోయిన తర్వాత ఆ అబ్బాయిదైతే ఏదైతే నంబర్ ప్లేట్ కారు కొడుతూనే ఆ నంబర్ ప్లేట్ వచ్చి కారు నంబర్ AP40JE 6299 అనేటువంటి నంబర్ ని, ఈ యొక్క నంబర్ ప్లేట్ ను తీసేశారు. అంటే ఇది పోలీసులు ఒక్కటే చేయరు, రాజకీయ జోక్యంతోనే ఈ పోలీసులు ఈ యొక్క నంబర్ ప్లేట్ ను అప్పటికప్పుడు హుటాహుటిగా దాన్ని తీసివేసి కేసులు ఏదైతే ఉన్నాయో ఆ కేసులు, అంటే హిట్ అండ్ రన్ కేసులు పెట్టడం జరిగింది. కానీ నిజంగా సురేష్ గారు దీన్ని ముఖ్యానికి తీసుకోవాలనుకుంటే మీడియా సోషల్ మీడియా గాని, మీ మీడియా గాని దీని ద్వారానే ఇది బయటికి వచ్చింది అని చెప్పొచ్చు. అంటే రాష్ట్రాన్ని కాపాడుతున్నది ప్రభుత్వమా, పోలీసు వ్యవస్థ, మీడియానా అని గమనిస్తే దీంట్లో ఏ అతిశయోక్తి లేదు. మీడియానే ప్రజలను కాపాడుతున్నది. మీ యొక్క సోషల్ మీడియా గాని, మీ మీడియానే ప్రజలందరినీ కాపాడే పరిస్థితిలో ఇప్పుడు ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయి కాదు, సార్ అన్నారు క్షీణించిపోయాయని. ఇది నిర్వీర్యమైంది. రాష్ట్రంలో మేము మాట్లాడితే దీన్ని ఏమంటారు? రాజకీయం అంటారు. మాట్లాడకపోతే ఊరికే కూర్చున్నారు అంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడారు అన్న విషయాన్ని డబుల్ స్టాండర్డ్ అన్నారు. అది ఎరికి తీసుకోవాలి మీరు. అంటే అక్కడ జరిగినది, శ్రీకాకుళంలో జరిగినది యాక్సిడెంట్ అయితే అది మర్డర్ కేసుగా చిత్రీకరించారు. కానీ ఇక్కడ జరిగినది మర్డర్ అయితే దీన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారు. అంటే దీంట్లో ప్రభుత్వ జోక్యము ఉండదా అని అనిపిస్తే ప్రతి ఒక్కరు చదువులేని 5వ క్లాస్ చదివిన పిల్లాడు కూడా ఎవరు మాట్లాడినా కూడా ఇది ప్రభుత్వం యొక్క అండదండలతోనే, ప్రభుత్వం యొక్క ఆశీస్సులతోనే, పెద్దల యొక్క ఆశీస్సులతోనే ఈ యొక్క కార్యక్రమం జరుగుతా ఉంది అని చెప్పొచ్చు. మనం చంద్రబాబు నాయుడు గారు చూసాం, ఎలక్షన్స్ అనుకుంటాను, ఎలక్షన్స్ ముందో ఏవో, ఆడపిల్ల మీద చెయ్యి వేస్తే తమ్ముళ్ళు అదే ఆఖరి రోజు అవుతుంది. అది ఈ చంద్రబాబు నాయుడు గారు గాని, ఈ కూటమి గాని చెప్పాడు. అంటే ఊరికే చెప్పడం వరకేనా? ఇవి చెప్పడం, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే పోతుందా? దీన్ని ఆచరణలోకి తీసుకోవాలి కదా. 3వ తారీఖు జరిగితే 6వ తారీఖు వరకు ఎందుకు దీన్ని ఆపడం జరిగింది? గతంలో మీరు గుంటూరులో చూసాం, మహిళను వివస్త్రం చేస్తే కూడా అదే పద్ధతిలో 3 రోజులు జరిగిపోయింది. 3 రోజుల తర్వాత రాజీ ప్రయత్నాలు చేశారు, అన్ని కూడా ఈ కార్యక్రమాలు చేశారు. అంటే కేసులను వీళ్ళ నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వారిని తొందరగా బయటికి తీసుకొని వచ్చి, ఒక మహిళా డాక్టర్ అయ్యా ఎన్నిసార్లు, 1 సారా 2 సార్లా 3 సార్లా తొక్కి 1కి 2 సార్లు 3 సార్లు పోయినారంటే ఎంత వారి ఆ వెధవలు. అంటే మళ్ళీ ఎక్కువ మాట్లాడితే కూడా నాకు పెద్దగా తిట్టడం నాకు రాదు, కానీ నేను ఎందుకంటే ఈ వెధవలు అనేది నాకు చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇటువంటి వెధవల్ని ప్రభుత్వం గాని, నాయకులు గాని, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కాపాడటానికి ప్రయత్నించాడు అని వారి తమ్ముడే చెప్పారు.
దీంట్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళే కూడా ఈ యొక్క కేసుల్లో కూడా ఒక ఎమ్మెల్యే గారు కాపాడాలని చూశారు అని చెప్తున్నాం. అంటే ఇటువంటి మీరు ఏం చేస్తున్నారు? మీ ప్రభుత్వం ఎటువైపు పోతా ఉంది? ప్రజలను రక్షించడానుకున్నారా? ప్రజలను భక్షించడానుకున్నారా? ప్రజల యొక్క సమస్యలను పట్టించుకోకుండా ఈ ఇష్టానుసారం ఎప్పుడు కూడా డైవర్షన్ పాలిటిక్స్ తో ముందుకు పోతూ చెప్పినవి చేయకుండా ఇటువంటి రాష్ట్రంలో ఇంత అఘాయిత్యాలు ఇంత ఇది జరుగుతుంటే చనిపోయిన తర్వాత బేరసారాలు మొదలు పెట్టారు అని విన్నాను సార్. నేను నిన్ననో ఈ రోజు పొద్దున్న నుంచి 2-3 కాల్స్ వచ్చాయి మాట్లాడిన దీని గురించి. మీరు చెప్పిన తర్వాత చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి నిన్న చనిపోయిన తర్వాత అప్పటి నుంచి వాళ్లకు మాట్లాడడానికి బేరసారాలు ఇది చేస్తాం అది చేస్తాం అంటుంది ప్రభుత్వం. ఇంతకుముందు సార్ కూడా చెప్పారు 20 లక్షలు ఎస్క్రేజ్ చేయాలి. ఆ అమ్మాయి 28 ఏళ్ల కృషిని 20 లక్షలతో చంద్రబాబు నాయుడు గారు ముడికట్టారంటే ఎంత మాత్రం దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది అని చెప్పాలి. 28 ఏళ్ల ఆ అమ్మాయి కృషిని డాక్టర్ పీజీ చదివి ఒక డెర్మటాలజిస్ట్ కావాలంటే అది చిన్న విషయం కాదు. ఎంత అమ్మాయి కూడా చాలా విచారించా ఎంత జీనియస్ అంటే ఆ అమ్మాయి అంత జీనియస్ అంట. అటువంటి పరిస్థితుల్లో అన్న అమ్మాయిని 20 లక్షల రూపాయలతో వారికి ముడికట్టారంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందనేది కాపాడుకోవాలి. అదేవిధంగా ఈ సోషల్ మీడియా, నిజంగా సోషల్ మీడియా కానీ నేను మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలుసుకున్నా. ఇటువంటి కార్యక్రమాలు ఇదొక్కటే కాదు, రాష్ట్రంలో జరిగినట్టు విజయవాడ గానీ గుంటూరులో జరిగినటువంటి కానీ అబ్బాయి క్రాంతి అనే అబ్బాయి చనిపోయినటువంటి కానీ ఓన్లీ ఫర్ మీడియా ద్వారా మీడియా బయటికి వచ్చింది కాబట్టే ఇవి వీరు చేసే తప్పులు, వీళ్ళు చేసే అఘాయిత్యాలు, వీరు చేసే అరాచకాలు, వీరు చేసే అకృత్యాలు అన్ని కూడా బయటపడుతున్నాయి. దీంట్లో ప్రభుత్వం శాంతి భద్రత విషయంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ విఫలమైంది. రాష్ట్రంలో గంజాయి గాని, రాష్ట్రంలో మద్యం గాని, రాష్ట్రంలో డ్రగ్స్ గాని విచ్చలవిడిగా దొరకడం వల్లనే ఈ యొక్క అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని చూసుకోవాలి. దీనికి ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏమండి ఒక్కసారి వచ్చిపోండి సార్ అంటే కూడా రాష్ట్రంలో ఎక్కడెక్కడో మీరు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు పిలిచినా కూడా హైదరాబాద్కు ఎప్పుడు హైదరాబాద్ లోనే ఉంటారు. ఉన్న వాళ్ళు అంటే ఎప్పుడు హైదరాబాద్ లో అంటే వారానికి 2-3 రోజులు వీళ్ళు హైదరాబాదే కదా. పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వారానికి 2 రోజులు హైదరాబాద్ ఉంటారు. హైదరాబాద్ లో మీడియాలో వచ్చి వారి తండ్రి మాట్లాడిన తర్వాత కూడా మీరు పోలేకపోతున్నారంటే మీరు రాష్ట్ర ప్రజల పట్ల మీకు ఏమి నిబద్ధత ఉంది? రాష్ట్ర ప్రజల పట్ల మీకు ఏ ఆలోచన విధానం ఉంది? మీరు కాపాడడానికి ఉన్నారా లేదా అన్నది నేను సూటిగా నేను ఒకసారి వీళ్ళు మాట్లాడుతున్నా. పోలీస్ శాఖ మంత్రి, హోంశాఖ మంత్రి గారు అయితే ఇంక అసలు పత్తలేదు. ఈ 3 రోజుల నుంచి ఎవరు కూడా మాట్లాడడం లేదు. హోంశాఖ మంత్రి మాట్లాడడం జవాబుదారీతనం తీసుకోలేదు, పవన్ కళ్యాణ్ గారు జవాబుతనం తీసుకోలేదు, చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆ అమ్మాయి 28 ఏళ్ల కృషికి 20 లక్షల రూపాయలతో ముడేసి ఏదో అట్లా ఇచ్చినాము అన్నట్లు వదిలిపెట్టాడు. తూతు మంత్రంగా చెప్పినామనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి విషయాలు ఇంకొకటి పునరావర్తనం కాకూడదు అనుకుంటే ప్రజల పట్ల జవాబుదారీతనం ప్రభుత్వానికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ బాబు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ తీసుకోవాలి. పునరావర్తనం కాకూడదంటే ఇటువంటి వెధవలకి ఎట్లా కఠిన శిక్ష పడాలి అనే విధంగా ప్రభుత్వం ఆలోచించాలి తప్ప ప్రభుత్వం గాని నాయకులు గాని ఎలా వీళ్ళను బయటికి తీసుకురావాలి అనే పద్ధతిలో ఆలోచించద్దండి, ఆలోచించకూడదు అని చెప్పి నేను మీ టీవీ ద్వారా ప్రభుత్వానికి నాయకులకు తెలియజేస్తున్నాను సార్.